ప్రముఖ లింక్డ్ఇన్ సంస్థ సిటీస్ ఆఫ్ ద రైజ్ 2025 పేరిట ఒక జాబితా తయారు చేసింది. భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరం, నియామకాలు ఎక్కువగా జరుగుతున్న నగరం, ఉద్యోగం కావాలనుకునేవారు తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్న నగరాల జాబితా. ఆ జాబితాలో ఏపీకి చెందిన విశాఖపట్నం మొదటి స్థానంలో నిలవగా విజయవాడ 3వ స్థానంలో నిలిచాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విశాఖను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చాలా కృషి చేశారు. ఫలితంగా విశాఖ గ్లోబల్ ఇండస్ట్రియల్ హబ్ గా మారుతోంది. మరోవైపు చంద్రబాబు గారు రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంకల్పించడంతో సమీపంలోనే ఉన్న విజయవాడ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెట్రో రైల్ ఏర్పాటు, ఎయిర్పోర్ట్ విస్తరణ, ఐటీ కంపెనీల రాకతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కంపెనీలు మేమున్నాయి కంపెనీలు పారిపోయినాయి. వైసీపీ వచ్చిన గవర్నమెంట్ లో ఈయనున్న కానించి కంపెనీలు మేము వస్తాం అని చెప్పి వాళ్ళ తండ్రి కొడుకులు పోటాపోటీ వెళ్ళి కంపెనీలు తీసుకొస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఘనత. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఉర్సా క్లస్టర్ సహా 15 భారీ సంస్థలు, 120 వరకు చిన్న సంస్థలు, 15 వరకు ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను మొదలు పెడుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్, ఊపిరి పోసుకున్న వైజాగ్ స్టీల్ ఇవన్నీ విశాఖకు మరింత అనుకూలతలుగా మారాయి. లింక్డ్ఇన్ జాబితాలో చోటు అన్నది కేవలం గుర్తింపు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన నిదర్శనం.